మంచి భాగస్వామ్యం అయితే యాడ్ చేశారు. కానీ లాస్ట్లో ఒక వికెట్ అయితే తీయగలేరు. ఎట్టకేలకైతే కుల్దీప్ వేసిన బౌలింగ్లో డకెట్ అయితే అవుట్ అవ్వడం చూసాం. మంచి శిఖర్ భరత్ అయితే మంచి క్యాచ్ పెట్టాడు. దాదాపు బ్యాక్ వికెట్ కీపర్ నుంచి దాదాపు 5 మీటర్ల ముందుకు పరిగెట్టి అయితే బాల్ని అయితే క్యాచ్ పెట్టి అయితే అవుట్ చేశాడు డకెట్ని. ఇది చూడాలి. ఇంకా రేపైతే 9 వికెట్లు తీయాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది 332 పరుగులు, మనకు కావాల్సింది 9 వికెట్లు. మరి ఎవరిపై అదిస్తారో చూడాలి. బౌలర్స్ పైన ఉంటుంది. అందులోనూ బుమ్రా అలా పిచ్తో సంబంధం లేకుండా అయితే మంచిగా అయితే తీస్తున్నాడు. రివర్స్ సీమ్ కానీ అది కానీ. ముఖేష్ అయితే కొంచెం హెవీ పరుగులు ఇస్తున్నాడు. సిరాజ్ ఎలా ఇస్తున్నాడు అంతే సేమ్. పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. ముఖేష్ అంత ఎఫెక్ట్ కనిపించట్లేదు. ఒక కుల్దీప్ యాదవ్ కొంచెం ఎఫెక్ట్గా ఉన్నాడు. అలానే మన ఇతనైతే బుమ్రా అయితే ఎఫెక్ట్గా కనిపిస్తున్నాడు నాకైతే. ఇంకంత మించి ఏమి కనిపించట్లేదు. ఇంత వికెట్ అయితే మనకు పడేది అశ్విన్కి అండి. అశ్విన్కి, కుల్దీప్కి కాదు, అశ్విన్కి పడదు ఆ వికెట్ అయితే. ఎక్సలెంట్గా అయితే వేస్తున్నాడు. చూద్దాం మరి కుల్దీప్ కూడా